ప్రభుత్వం వద్ద ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 10,000 కోట్ల విలువైన బిల్లులు క్లియర్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రెండో ప్యార్సీ నివేదిక పరిశీలించి ఉద్యోగులకు 51% ఫిట్మెంట్ వెంటనే ప్రకటించాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయులు పెన్షనర్లు మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావు క్యాబినెట్ మంత్రులకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన ప్యార్సీని వెంటనే ప్రకటించాలి. ఉద్యోగులకు ఇవ్వవలసిన 5 డిఏలు పెండింగ్లో ఉన్న 10,000 కోట్లు విలువైన బిల్లులు క్లియర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు లతో పాటు క్యాబినెట్ మంత్రులకు ఫ్యాక్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆదివారం రోజు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 57 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని గత 16 నెలల నుండి రాష్ట్రంలో ఏర్పడిన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అన్ని సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. ఒక డిఏ తప్ప మిగతా ఎటువంటి వేరే సమస్యలు ఇప్పటివరకు పరిష్కరించకపోవడం చాలా బాధాకరమైన విషయమని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలలో సీనియారిటీ లిస్టుల ప్రకారం రోస్టర్ పాయింట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు కూడా కల్పించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కొనసాగుతున్న సిపిఎస్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలని రెండవ ప్యార్సీ నివేదిక పరిశీలించి ఉద్యోగులకు 51% ఫిట్మెంట్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు రాష్ట్రంలో అన్ని ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్లో అమలైనట్లు చర్యలు చేపట్టాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు. అలాగే గత జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంలో అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మన ప్రభుత్వం ఏర్పడినట్లయితే వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలతో పాటు 317 జీవోను కూడా వెంటనే రద్దుపరిచి ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఎక్కడ పనిచేశారో అక్కడికి వెంటనే బదిలీలు చేయడానికి చర్యలు చేపడతానని గతంలో ఇచ్చిన హామీని కూడా వెంటనే అమలు పరచాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 57 డిమాండ్లను వెంటనే పరిష్కరించడానికి అతి అవసర క్యాబినెట్ మంత్రులతో మాట్లాడి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులకు పిలిపించి మా పెండింగ్లో ఉన్న సమస్యలన్నిటినీ ఎన్ని రోజులలో పరిష్కరించడానికి చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే పెండింగ్లో ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు. చాలామంది మంత్రులు గాని ప్రిన్సిపాల్ సెక్రటరీలు మరియు డైరెక్టర్లు వద్దకు జేఏసీ నాయకులు ఉద్యోగుల సమస్యలను మాట్లాడడానికి వెళితే చాలామంది మంత్రులు ప్రిన్సిపాల్ సెక్రటరీలు డైరెక్టర్లు వెంటనే లోనికి పిలిపించి మాట్లాడకుండా చాలాసేపు వారిని బయటనే కూర్చోబెట్టటం ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ నాయకులకు అవమానం పరిచినట్లు అవుతుందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.